మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ గండి మైసమ్మ పరిధిలోని ఎంఆర్ఓ కార్యాలయంలో గాగిలాపూర్ తండాకు చెందిన సిద్ధు అనే వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే తన భూమిని ఓ బడా నిర్మాణ సంస్థకు రెవెన్యూ అధికారులు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ మంగళవారం ఎంఆర్ఓ కార్యాలయానికి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు. తమ భూమికి హద్దులు ఏర్పాటు చేయాలని ఎంఆర్ఓని కోరగా వారు 6 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని ఆరోపణ చేశారు. తన భూమి పత్రాలను తీసుకుని ఎంఆర్ఓ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేశారు. ఒక్క మాట చెప్తున్నాను, నా ల్యాండ్ నాకు కావాలి. ఆ ల్యాండ్ కోసం మా అన్న చనిపోయిండు, మా బాబాయ్ చనిపోయిండు, నా డాడీ కూడా చనిపోయింది. ఈ నా కొడుకులేమో వాళ్ళేమో 10 లక్షలు 20 లక్షలు అంటే తెంచుకొని పోవాలి. ఏదైనా మేము ఏం తినేవాళ్ళు 10 లక్షలు ఆఫీస్ నుంచి ఫోన్ చేసి చేస్తారా సార్, నేను తగలబెట్టుకుంటా సార్, నాకైతే న్యాయం కావాలి. వద్దు నేను తగలబెట్టుకుంటా అంటున్నా సార్, దగ్గర వస్తే నేను తగలబెట్టుకుంటా, నాకు న్యాయం కావాలి సార్, నేను తగలబెట్టుకుంటా. వద్దు సార్, అల్లసల్లా మాట్లాడుతూ ఆ రోజు చెల్లెలో ఆ ల్యాండ్ కోసం ఇంత మంది చనిపోయాడు సార్, నాకు న్యాయం కావాలి. అందులో ఇల్లే తగలబెట్టుకొని తెస్తా. నాకు కూడా తెలుసు, ఎస్పీ సార్ తెలుసు, అందరూ తెలుసు నాకు కూడా. వద్దు సార్, మీ ఏరికి రాను సార్. పిఎస్పీ 1 సైడ్ వచ్చినా అంటే ఏమంటే నాకు తెలుసు, కేసులు వేసి జైల్లో పంపించేస్తారు. ఆ విషయం నాకు తెలుసు. నాకు ఇల్లే న్యాయం కావాలి. నేను సార్తో మాట్లాడాలి సార్, ఇప్పుడు చాలా మాట్లాడేసి మా చెల్లె మీద 2 మా అయ్యకి నోటీస్ ఉన్నాయి, మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఆ ల్యాండ్ మాదే అని ఈయనేమో ల్యాండ్ మీద రాదని ఎట్లా చెప్తారు? వాళ్ళు ఎవరో ఫోన్ చేసి వీళ్ళ డబ్బులు ఎట్లా ఇస్తారు? మా అన్నకు ఫోన్ చేసి 6 లక్షలు అడిగిండు. 6 లక్షలు అడిగిన తర్వాత 2 days లో మా అన్న చనిపోయాడు. దానికి ఎవరు సమాధానం? ఇప్పుడు మాకు న్యాయం కావాలి సార్, న్యాయం దొరికినా నేను అయితే పోను. నేను నా ప్రాణాలు పోయినా పర్లేదు, నా ఫ్యామిలీ బాగుంటుంది చాలు. నాకు నేను సచ్చినా రేపటి రోజు నా ఫ్యామిలీ బాగుంటుంది. ఏమన్నా అంటే నంబర్ వాళ్ళు మీరు ఆఫీస్ ఫోన్ అని చెప్తారా? నంబర్ వాళ్ళమ్మా ఏమన్నా అంటే మీరు నంబర్ వాళ్ళు మీరు రావద్దు ఫోన్ అంట అంటే మేము పుచ్చుకోవాలమ్మా. ఆ ల్యాండ్ ఏమంటే ఒక పోలీసులకి రామని చెప్పి మా అన్న కలెక్టర్ కి పెట్టిన మెసేజ్లు వీళ్ళే ఆఫీస్ నుంచి 6 లక్షలు మా అన్న చనిపోయిన ఓకే సార్, ఇగో వచ్చిన భూమిని అని మేము పనిలేక ఇస్తాం సార్. జడ్జి మాకు ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి కదా సార్ మాకు ఇచ్చింది. ఉన్న వాళ్ళు ఎవరో పోలీసులు ₹1,00,000 నా అన్న మా అన్న చనిపోయింది తెలుసా ల్యాండ్ కోసం. మా బాబాయ్ ఇదే ఆఫీస్కి వచ్చి యాక్సిడెంట్ అయిపోయింది. నేనైతే బయటికి ఎందుకు వెళ్తాం మేము? మా ఆదాయం ఉంది, మాకుంది, అదొకటే.